పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్కి సంబంధించి హామీ ఇచ్చారు, మీకు టికెట్ రాలేదు. దాని తర్వాత ఒక 2 నెలలు మీ పరిస్థితి ఏంటి? ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడ జనసేన గెలిచింది. ఆ 2 నెలలు ఏం ఆలోచించారు? ఎంతవరకు బాధపడ్డారు? అసలు మీ ప్రయాణం ఎలా జరిగింది? నేను అమ్మవారి భక్తుడిని. ఏదైనా పాజిటివ్ తీసుకుంటా. టికెట్ రాని అనౌన్స్మెంట్ చేసిన రోజున కూడా అవనిగడ్డలోనే ఉన్నాను. అవనిగడ్డలో నుంచి ఆ రోజు నుంచి ఆ 2 నెలలు ఎక్కడ అవనిగడ్డ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. నేను అవనిగడ్డలో ఉన్నాను. కూటమి వ్యక్తే గెలిపించాలని చెప్పి నా సర్కిల్ అందరికీ చెప్పాను. ఎక్కడ నాకు టికెట్ రాలేదని ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే టికెట్ రాలేదంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇంకా కష్టపడాలి. ఇంకా నేను ఏదో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి అని ఆలోచించా. కానీ చాలామంది ట్రై చేసిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎవరు 2వ రోజు 3వ రోజు. నేను ఆ రోజు నుంచి అక్కడే ఉన్నాను, ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాను. వారానికి 4 రోజులు అక్కడే ఉండి అందరి సమస్యలు వింటున్నాను, ఉంటాను. మీరు 2024 ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యే గెలవడానికి ఏమైనా పనిచేశారా, లేకపోతే ఇంట్లోనే ఉన్నారు రాకుండా? ప్రతి విలేజ్లోనూ నాకున్న సర్కిల్లో నాతో బెనిఫిట్ పొందిన ప్రతి వ్యక్తికి చెప్పాను, కూటమి వ్యక్తి గెలవాలి. అదేంటండి, చాలామంది అడిగారు, మీకు టికెట్ రాలేదు, వేరే అతనికి గెలుపు మీరు చెప్తున్నారేంటి అని అడిగారు నన్ను. నేను ఒకటే అడిగా, మన స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. కూటమి వ్యక్తి ఎవరైనా సరే గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది. స్టేట్ డెవలప్మెంట్ నాకున్న సర్కిల్, నాకు ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి విలేజ్లోనూ ఇదే మాట చెప్పారా? 100%. మీరు వెళ్ళి ఎవరైనా అడగవచ్చు, కూటమి వ్యక్తి గెలవాలి, కూటమి వ్యక్తికి ఓటేమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అక్కడే ఉన్నాను. అంటే బహిరంగంగా వచ్చారా ప్రచారంలో? ఏమైనా ప్రతి విలేజ్ తిరిగాను, ప్రతిరోజు తిరిగాను. నాకున్న సర్కిల్ ఆల్మోస్ట్ అన్ని గ్రామాలకు చెప్పాను, ప్రతి వాళ్ళకి చెప్పాను. అయితే మీరు పని చేశారు 100%. అందరూ తెలుసు. నేను కూటమి వ్యక్తి గెలవాలని, ఓన్లీ మా కాన్స్టిట్యూన్సీ కాదు, పక్కన కూడా ఎందుకు గెలవాలని కూడా చెప్పాను. మనం పడుతున్న 5 సంవత్సరాలు పడిన బాధలు, ఒక అవగాహన లేని వ్యక్తి ఒక సీఎం అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వ్యక్తి కావాలి. మనం రేపొద్దున 100 సంవత్సరాలు ఒక విజన్ గల సీఎంని మనం తెచ్చుకుంటే మన అనేది చాలామంది ఎడ్యుకేట్ చేసి చాలామందికి ఎంతోమంది కన్విన్స్ చేయడం జరిగింది. ఒక బాధ్యత గల పౌరుడుగా ప్రతి వాళ్ళకి కన్విన్స్ చేశాను. కూటమి వ్యక్తి గవర్నమెంట్ ఎంత అవసరం అనేది కూడా చాలామందికి చెప్పాను.